నేను మీ శిరీష. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి యోగాంధ్ర కాదని ఉద్యోగాంధ్ర కావాలని రాష్ట్ర ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు మొజ్జాడి యుగేందర్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి యోగాంధ్ర కాదని ఉద్యోగాంధ్ర కావాలని ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మొజ్జాడి యుగేందర్, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బొత్స సంతోష్, కొన్న శ్రీనివాసులు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. శనివారం నర్సన్నపేట పట్టణంలో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ, రాష్ట్రంలో లక్షల మంది నిరుద్యోగులు ఉంటే ఉద్యోగాలకు ఉపాధి అవకాశాలు కల్పించవలసిన ప్రభుత్వం ఆ దిశగా ఆలోచనలు చేయడం లేదని అన్నారు. ఈ రోజు యోగా డే సందర్భంగా విశాఖపట్నంకు అనేక మందిని తరలించి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేసి రాష్ట్ర ఖజానాను కొల్లగొట్టారని, ఆ నిధులు నిరుద్యోగ యువతకు పెట్టి ఉంటే కొన్ని ఉద్యోగాలైనా వచ్చేవని అన్నారు. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ఎన్డీఏ గవర్నమెంట్ అధికారంలో రాకముందు పెద్ద హామీలు యువతకు పెద్ద హామీలు ఇచ్చారు. నిరుద్యోగులు ఇస్తాము, 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాము. ఈ రాష్ట్రంలో మేము చాలా ఇండస్ట్రీలు కొత్త ఇండస్ట్రీలు తెచ్చి ప్రతి జిల్లాలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం. అలాగే అమరావతిని ఫ్రీ జోన్ చేసి 26 జిల్లాలో ఉద్యోగాలు ఉపయోగం చెప్పి ఏ వైపుగా డిమాండ్ చేస్తున్నాం. మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతున్నాం, మీరు ఎన్నికలకు వచ్చి అధికారం వచ్చి 12 నెలలు కాస్తున్నా, సంవత్సర కాలం అవుతున్నది. ఇప్పటి వరకు యువతకు ఎటువంటి హామీలు నెరవేర్చారు? యువతకి నిరుద్యోగులు 3,000 రూపాయలు ఎన్నికల్లో ఇస్తామన్నారు. ఎంతవరకు ఇచ్చారు? మీరు ఎవరికి ఇచ్చారు? స్పష్టంగా మీరు చెప్పాలి. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ని ఆంధ్రప్రదేశ్ గా యోగా డేగా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ యువతగా మారుస్తారా, యోగాంధ్రగా మారుస్తారా అనేది ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలి. ఎన్డీఏ గవర్నమెంట్ దేశవ్యాప్తంగా విస్తృత ప్రచారం చేస్తున్న నరేంద్ర మోడీ ఆ రోజు ఎన్నికల్లో ఇప్పుడు 11 సంవత్సరాలు వేస్తున్న సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తారని చెప్పి నరేంద్ర మోడీ ఈ రోజు యువత నట్టేటి ముంచి యువత ఓట్లతో అధికారంలోకి ఎక్కిన నరేంద్ర మోడీ బీజేపీ గవర్నమెంట్ గానీ, ఇక్కడ ఎన్డీఏ గవర్నమెంట్ గానీ యువత ఓట్లతో అధికారంలో ఎక్కిన తర్వాత యువతని రోడ్డు చేయడం అనేది చాలా దారుణమైన విషయము. తక్షణమే మేము దీన్ని ఖండిస్తున్నాం. అదేవిధంగా 26,000 మంది గిరిజన విద్యార్థులను విశాఖకు తరలించడం జరిగిందని, గిరిజన పిల్లలకు పోషక ఆహారం తీవ్ర ఇబ్బందులు పడుతున్న గిరిజనులకు ప్రభుత్వం ఏ విధంగా వారికి వసతులు కల్పించాయో చెప్పాలని అన్నారు. గిరిజనులకు ఉన్నతమైన స్కూల్స్, నాణ్యమైన విద్య, మంచి భోజనం, క్రీడారంగం అభివృద్ధి చేసేటప్పుడే రాష్ట్రానికి యోగాంధ్ర లాంటి కార్యక్రమాన్ని చేయాలని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగులు పెద్ద ఎత్తులో ఉన్నారని ఒక సర్వే చేశారు రాష్ట్ర ప్రభుత్వమే. ఆ యొక్క సర్వేలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శ్రీకాకుళం జిల్లా 2వ స్థానంలో ఉంది. దాదాపు 5 లక్షల పైగా నిరుద్యోగులు ఉన్నారు. మరి నిరుద్యోగుల ఊసు గాని, నిరుద్యోగుల యొక్క ప్రస్తావన గాని రాష్ట్ర ప్రభుత్వం తీసుకురాకుండా ఈ రోజు యోగాంధ్ర అనే పేరు చెప్పి విశాఖపట్నానికి పెద్ద ఎత్తున యువకులను తరలించారు. మీరు యోగా చేస్తారంటే మీరు దానికి వ్యతిరేకం కాదు, కానీ దాని పేరుతో యువకులను తరలించాల్సిన పరిస్థితి ఏముంది? ఈ రోజు చూసినట్లయితే అనేక మందిని విశాఖపట్నం తరలించారు. వేలాది మంది, లక్షలాది మంది అక్కడ ఉన్నారు. అనేక మంది తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఆ యొక్క అనేక మంది 300 కోట్లు ఖర్చు పెట్టి అక్కడ ప్రోగ్రాం నిర్వహించారు. ఆ 300 కోట్లు నిరుద్యోగుల పక్షానో, లేదంటే యువకుల పక్షానో, యువకుల పక్షానో, లేదంటే 2 ఉద్యోగాలు తీసుకుంటే అందరూ కూడా రాష్ట్రం అంతా గర్వించేది. అది మీరు చేయకపోగా మీ యొక్క సొమ్మును, ఖజానాను పూర్తిగా మీరు నిర్లక్ష్యం చేసి అని దేనికి పనికిరాకుండా దాన్ని ఉపయోగిస్తున్నారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి. లేని ఎడల ఈ నిరుద్యోగ వృత్తి కల్పించాలి, నిరుద్యోగ యువతను ఆదుకోవాలి. లేని ఎడల ప్రత్యక్ష పరోక్ష ధర్నాలకు, పోరాటాలకు సిద్దమవుతాం. అనేకమైన ప్రభుత్వ కార్యాలయాలు, మంత్రుల ఇళ్లు, కలెక్టరేట్ ముట్టడి కూడా ఏఐవైఎఫ్ తరఫున నిర్వహిస్తామని తెలియజేస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం చేసిన సర్వేలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న శ్రీకాకుళం జిల్లాలో 7 లక్షల మంది పైచిలుకులకు నిరుద్యోగులు ఉన్నారని ప్రభుత్వ గణాంకాలే చెప్పాయని, ఆ తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు ఏ విధంగా ఉపాధి కల్పిస్తారో తెలియజేయాలని, లేని పక్షంలో రానున్న రోజుల్లో నిరుద్యోగ యువతను కలుపుకొని నిరుద్యోగ భృతి, ఉద్యోగ ఉపాధి అవకాశాలకై పెద్ద ఎత్తున ప్రత్యక్ష పోరాటాలు చేసి అనేక కార్యాలయాలు ముట్టడిస్తామని తెలియజేశారు. ఈ సమావేశంలో ఏఐవైఎఫ్ నాయకులు ఆర్ అరవింద్, వై వేణు, జి వసంతరావు తదితరులు పాల్గొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జ్ఞానభారతి ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆవరణలో యోగాంధ్ర కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. యోగా ప్రక్రియను ప్రపంచానికి అందించిన ఘనత వరుస దేశానిదని జ్ఞానభారతి ఇంగ్లీష్ మీడియం స్కూల్ కార్యదర్శి, ముఖ్య కార్యనిర్వహణ అధికారి జోహర్ ఖాన్ అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా కార్యక్రమంలో భాగంగా శనివారం పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులతో సామూహికంగా యోగా అభ్యసన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ప్రత్యేక ఆసనాలను అభ్యసించారు. విశాఖపట్నంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా తిలకించేందుకు భారీ తెరలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జోహర్ ఖాన్ మాట్లాడుతూ అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకుని పాఠశాలలో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేయడం గర్వంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరూ జీవన శైలిలో యోగాను ఒక ముఖ్యమైన భాగంగా చేసుకోవాలని పిలుపునిచ్చారు. యోగాతో శారీరక మానసిక ప్రశాంతతను పొంది పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని సాధించగలుగుతామని అన్నారు. పాఠశాల విద్యా బోధనలో యోగా ఒక పాఠ్యాంశంగా ఇక నుంచి పూర్తి స్థాయిలో ఉంటుందని అన్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఎగ్జిక్యూటివ్ ట్రస్ట్ వజ్రపు రమణమూర్తి మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచి యోగాను అలవాటు చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ ఐబీపీ, హెడ్ మిస్ట్రెస్ రషీదా సుల్తానా, మేనేజర్ ప్రమోద్ కుమార్, అదనపు పరిపాలనా అధికారిని సయ్యదా సుల్తానా, ట్రాన్స్పోర్ట్ మేనేజర్ అలీఖాన్, వ్యాయామ ఉపాధ్యాయులు కైలాస్ కుమార్ పండా, డి రామచందర్ రెడ్డి, ఉపాధ్యేతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. త్రాగునీరు వృధాను అరికట్టాలని ఎంపీపీ దార అప్పల్ నర్సమ్మ అన్నారు. శనివారం రాజాం నియోజకవర్గం రేగడి మండలంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా నీరు మీరు కార్యక్రమం నిర్వహించారు. సమావేశంలో ఆమె మాట్లాడుతూ నీటి వనరుల సంరక్షణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు గ్రామాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు సహకారం అందించాలన్నారు. భూగర్భ జలాలు పెరిగేందుకు వీలుగా ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలన్నారు. ఈ సందర్భంగా నీరు మీరు ప్రతిజ్ఞ మానవహారం ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ టంకల అచ్చెన్నాయుడు, ఎంపీడీఓ శ్యామల కుమారి, తహసీల్దార్ బి ఈశ్వర్రావు, పంచాయతీ విస్తరణ అధికారి ఏవి సత్యనారాయణ, ఎంఈఓ వరప్రసాద్ రావు, స్వచ్ఛ భారత్ మండల కోఆర్డినేటర్ పద్మ, ఏపీఓ హరినాథ్ తదితరులు పాల్గొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆదిత్య ఆలయంలో శనివారం యోగాసనాలు, సూర్య నమస్కారాలు సాధన చేశారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆదిత్య ఆలయంలో శనివారం యోగాసనాలు, సూర్య నమస్కారాలు సాధన చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈఈఓ కేఎన్విడి వి ప్రసాద్, అర్చకులు, సిబ్బందితో కలిసి పాల్గొన్నారు. ఆలయం లోపల అలాగే ఆలయ పరిసరాలను ఈఓ సిబ్బందితో కలిసి స్వయంగా శుభ్రం చేసి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. తరువాత ఆలయ పరిసరాల్లో మొక్కలు నాటారు. అనంతరం ఈవో ప్రసాదాలను తయారీని పరిశీలించారు. అలాగే ప్రసాదాల అమ్మకం కౌంటర్ వద్దకు వెళ్లి అమ్మకాల పనితీరును పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఆలయ సీనియర్ అసిస్టెంట్ వెంకటరమణ, బాలభాస్కర్, అర్చకులు నేతింటి హరిబాబు మరియు ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రేగడి మండలం బూరాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం కార్యక్రమంను రాజాం నియోజకవర్గం రేగడి మండలం బూరాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద వైద్యాధికారులు డాక్టర్ ఎస్ చలమయ్య, రీనా చౌదరి, కండ్యాం ఆయుర్వేద వైద్యాధికారి సునీల్ కుమార్, ఎంపీడీఓ కార్యాలయంలో అలాగే లింగాలవలస హైస్కూల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా బూరాడ, కండ్యాం వైద్యాధికారులు అలాగే లింగాలవలస హైస్కూల్ హెచ్ఎం, గ్రామ పెద్దలు, ఎంపీడీఓ శ్యామల కుమారి మాట్లాడుతూ ప్రతిరోజు యోగా చేయడం వలన మానసిక, శారీరక ఉపశమనం పొందవచ్చని, అలాగే ప్రతిరోజు 20 నిమిషాల నుండి 30 నిమిషాలు యోగా చేస్తే మంచిదని అన్నారు. మనిషిని పరిపూర్ణ ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దే ప్రధాన క్రియల్లో యోగా ఒకటని పేర్కొన్నారు. మనిషిలో ఆందోళన తగ్గించడంతో పాటు జీర్ణ వ్యవస్థను, హృదయ స్పందనను, నాడీ వ్యవస్థను చురుకుగా ఉంచేందుకు దోహదపడుతుందని అన్నారు. నిత్యం యోగా చేయడం వలన ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించవచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విస్తరణ అధికారి రాధాకృష్ణ, ఆయుర్వేద వైద్యాధికారి సునీల్ కుమార్, ఎంపీడీఓ కార్యాలయ సిబ్బంది, లింగాలవలస పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. శ్రీ సూర్యనారాయణ స్వామివారిని శనివారం రామ్నాయుడు దంపతులు దేవాలయంకు విచ్చేసి శ్రీ స్వామివారిని దర్శించుకున్నారు. ప్రత్యక్ష దైవం, ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామివారిని శనివారం శ్రీకాకుళం జిల్లా ప్రగడబాల ఆదిత్య తల్లిదండ్రులు రామ్నాయుడు, గజలక్ష్మి దేవాలయంకు విచ్చేసి శ్రీ స్వామివారిని దర్శించుకున్నారు. తదుపరి శ్రీ స్వామివారి శాశ్వత అన్నదాన పథకం నిమిత్తం 1,00,000 రూపాయలను ఆలయ ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ డి వెంకటరమణ మరియు జూనియర్ సహాయకులు బాలభాస్కర్ కి అందజేశారు. తదుపరి వారికి ఆలయ అర్చకులు వేద మంత్రాలతో ఆశీర్వదించారు. వారికి శ్రీ స్వామివారి ప్రసాదాలు, జ్ఞాపికను అందజేశారని ఆలయ కార్యనిర్వహణ అధికారి కేఎన్విడి ప్రసాద్ తెలిపారు. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు శ్రీకాకుళం నగరంలోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో శనివారం వైభవంగా నిర్వహించారు. నిత్య జీవితంలో యోగా సాధనను భాగంగా చేసుకుంటే మానసిక ప్రశాంతత, శారీరక శక్తి, సంతులనం దక్కుతుందని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ అన్నారు. స్థానిక ఆర్ట్స్ కళాశాల మైదానంలో శనివారం నిర్వహించిన 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
వైభవంగా సాగాయి. ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో యోగాంధ్ర కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కలెక్టర్తో పాటు అధికారులు, యోగా శిక్షకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పాండ్రంకి మురళీకృష్ణ శిక్షణలో యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గత నెల 21వ తేదీ నుంచి జిల్లాలో 6,500 ప్రదేశాల్లో యోగాసనాలు శిక్షణా కార్యక్రమాలు నిర్వహించామని, సామాన్యుల నుంచే కాక మత్స్యకారుల ప్రాంతాలు, పర్యాటక క్షేత్రాల్లోనూ పెద్ద ఎత్తున శిక్షణలు ఇచ్చామని, ప్రతి ఒక్కరూ యోగా సాధన అలవర్చుకుని ఆరోగ్యాంధ్ర వైపు సాగాలని అన్నారు. ఆధునిక జీవన శైలిలో ఒత్తిడులను ఎదుర్కోవడానికి, ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు యోగా కీలకమని పేర్కొన్నారు. పూర్వీకులు ఇచ్చిన యోగా అనే సంపదను ప్రతి ఒక్కరూ అనుసరించాలని, ఆరోగ్యమే నిజమైన ధనం, ఆరోగ్యాంధ్ర దిశగా ప్రభుత్వం చేస్తున్న ఈ ప్రయాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో మొత్తం ఒక 6,500 ఒక 6,500 వెన్యూస్లో ఈరోజు ఇలాంటి ఈవెంట్స్, యోగా ఈవెంట్స్ మనం పెట్టడం జరుగుతుంది. బహుశా చాలా చోట్ల కంప్లీట్ కూడా అయి ఉంటుంది. బట్ కానీ ఇది లాస్ట్ 1 month మనం ఒక జర్నీ చూస్తే ఫిషర్మెన్ కోసం, మత్స్యకారుల కోసం ఒక 5,000 మందితో ఒక యోగా, అలాగే టూరిజం స్పాట్స్ లో అరసవల్లి, కలిగపట్నం, తాలిగుండం, శ్రీకూర్మం ఇక్కడ యోగా పెట్టడం చాలా చాలా సంతోషం. ఇది దయచేసి అందరూ ఇంకా ఇక్కడికి ఆపకుండా ప్రతిరోజు 1/2 hour 45 minutes చేస్తూ దయచేసి ప్రతి ఒక్కరు యోగా చేయాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తూ మరి ఒకసారి అందరికీ ఇంటర్నేషనల్ యోగా డేకి హార్దిక శుభాకాంక్షలు చెప్తూ సేవ తీసుకున్నాను. ఈ సందర్భంగా ఆయన ప్రజలందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈగల్ టీం ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల వినియోగాన్ని నిరోధించేందుకు చేపట్టిన ప్రచార కార్యక్రమంలో భాగంగా గోడ పత్రికను కలెక్టర్ ఆవిష్కరించారు. ఎక్కడైనా డ్రగ్స్ వినియోగం జరుగుతుంటే వెంటనే 1972 టోల్ ఫ్రీ నంబర్కు సమాచారం ఇవ్వాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం వెంకటేశ్వరరావు, జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ సంచాలకులు బి శాంతిశ్రీ, జిల్లా వైద్యాధికారి డాక్టర్ కె అనిత, నెహ్రూ యువ కేంద్రం ఉప సంచాలకులు వెంకటోజ్వల్, ఆయుష్ శాఖ వైద్యులు జగదీష్, యోగా శిక్షకులు, సాధకులు తదితరులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.